హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఈ ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లు వీరికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్లు ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటున్నారు. వీరికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. వివరాలు చూస్తే ఉద్యోగులకు పండగే అంటున్నారు. అయితే కొంతమందికి మాత్రమే ఇది. ఎవరికి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్తులోని 32 మంది పరిపాలనా అధికారులు ఏఓలకు, అలాగే మరో 41 మంది డిప్యూటీ మండల పరిషత్ అధికారులకు కలిపి మొత్తం 73 మందికి ప్రమోషన్ దక్కింది. వీరందరినీ కూడా ఎంపీడీఓ అంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ 73 మందిని కూడా 23 జిల్లాలకు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి, డిపిఓ, డివిజనల్ పంచాయతీ అధికారి, డిఎల్పిఓ కార్యాలయాల్లోని 6 సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనా అధికారులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని ప్రభుత్వం ఇటీవల పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే పలువురు ఎంపీడీఓలుగా ఉన్నతి కల్పించారు అని తెలిపారు. మొత్తానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ప్రమోషన్ కల్పించింది ఏపీ ప్రభుత్వం. వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్తులకు పంచాయతీలకు కూడా 1121 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా టైడ్ బేసిస్ కింద కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. జనాభా ఆధారంగా గ్రామీణ, స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు వీటిని పంచాయతీరాజ్ శాఖ 2-3 రోజుల్లో జమ చేయనుంది.